గచ్చిబౌలి భూముల వ్యవహారంపై పనులు ఆపాలంటూ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు కూడా పనులు ఆపాలంటూ కోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో ఇవాళ పూర్తిస్థాయి విచారణ జరగబోతుంది. ముఖ్యంగా గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాల భూమి అటవీ ప్రాంతం అంటూ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. అలాగే వటా ఫౌండేషన్ హెచ్సి విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు నిన్నంతా కూడా విచారణ కొనసాగించింది. తదుపరి విచారణ గురువారం నాటికి వాయిదా వేసింది. మరోవైపు ప్రభుత్వం వైపు నుంచి అడ్వకేట్ జనరల్ ఇది అటవీ భూమి కాదని, గతంలోనే దీన్ని ఐఎంజీకి గత ప్రభుత్వం అప్పగించిందని, తదుపరి అది భూములను పూర్తిస్థాయిలో వినియోగించుకోకపోవడంతో ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని వాదించారు. మరోవైపు అక్కడ ఆ భూములను ఆనుకున్నటువంటి మిగతా భూముల్లో భవనాలు కానీ అలాగే హెలిప్యాడ్లు కానీ నిర్మించారంటూ ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించాడు. మొత్తం మీద ఇవాళ హైకోర్టులో తుది విచారణ జరగబోతుంది. హెచ్సియు భూములకు సంబంధించి ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ హైకోర్టులో ఎలాంటి వాదనలు కొనసాగబోతున్నాయని మాత్రం ఉత్కంఠ రేపుతుంది. రైట్, మా కొలీగ్ శ్రీశైలం ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీశైలం, కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి హైకోర్టులో ఇవాళ ఎలాంటి వాదనలు కొనసాగే అవకాశం ఉంది? ముఖ్యంగా 400 ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది ప్రభుత్వానికి? ఎగ్జాక్ట్లీ రామదాస్, గత 4 రోజుల నుంచి కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన అంశం పెద్ద ఎత్తున టెన్షన్ వాతావరణాన్ని నెలకొల్పుతోంది. ఓవైపు విద్యార్థులు, ఇంకోవైపు ప్రతిపక్ష నాయకులు వరుసగా నిరసన తెలియజేస్తా ఉన్నారు. నిన్న విద్యార్థి నాయకుల మీద పోలీసులు లాఠీ చార్జ్ చేసిన అంశం కూడా తీవ్ర స్థాయిలో దుమారం రేపుతుంది. ఈ నేపథ్యంలో కొంతమంది బాబురావు, అంటే ఎవరైతే విశ్రాంత ప్రొఫెసర్ బాబురావు, విశ్రాంత శాస్త్రవేత్త బాబురావు హైకోర్టులో ఫిల్ దాఖలు చేశారు. మరికొంతమంది కూడా 400 ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో హైకోర్టు నిన్న విచారణ చేపట్టింది. అటు ప్రభుత్వానికి సంబంధించి అడ్వకేట్ జనరల్ ని కొన్ని క్వశ్చన్స్ అడిగింది. పిటిషనర్ తరపుకు సంబంధించి అడ్వకేట్ జనరల్ కూడా ఎవరైతే అడ్వకేట్స్ ఉంటారో వాళ్ళు కూడా వాదనలు వినిపించారు. 2 వాదనలు విన్నటువంటి హైకోర్టు కొన్ని ప్రశ్నలు వేసింది అడ్వకేట్ జనరల్ కి. సో ప్రభుత్వం తరపునటువంటి న్యాయవాదికి, ఎవరైతే ప్రభుత్వం తరపునటువంటి అడ్వకేట్ కి ఇది నిజంగానే అటవీ శాఖకు సంబంధించినటువంటి భూమా లేకపోతే ప్రభుత్వ స్థలమా, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి గతంలో అప్పచెప్పి కోర్టు నుంచి తీర్పు వచ్చిందని చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ ప్రైవేటు వ్యక్తులు అప్పచెప్పినప్పుడు అది ఏ స్థలంగా ఉంది, ఒక 125 ఎకరాలకు పైగా ఉన్నటువంటి ఏ స్థలమైనా ఆ స్థలంలో ఉన్నటువంటి ఏ చెట్లైనా కూడా అది ఖచ్చితంగా అటవీ కిందకి వస్తుంది. అటవీ శాఖ పర్మిషన్ తీసుకోవాలంటూ పిటిషనర్ తరపు న్యాయవాదులు, పిటిషనర్ తరపు అడ్వకేట్లు వాదన వినిపిస్తే, ప్రభుత్వానికి సంబంధించిన అడ్వకేట్ జనరల్ మాత్రం ఆ రకంగా చూసుకుంటూ పోతే హైదరాబాద్ లో చాలా ప్రదేశాలన్నీ కూడా అటవీగా పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ లో చాలా చోట్ల చెట్లు ఉన్నాయంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఏదేమైనప్పటికీ కూడా మొత్తం ఓవరాల్ గా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2000కు పైగా ఎకరాలను అక్కడ కేటాయించడం జరిగింది. 2000 ఎకరాలలో మరి హెచ్సియు కనిపించింది. హెచ్సియు కాకుండా మరి ప్రభుత్వానికి ఎన్ని ఎకరాలు ఇచ్చింది. ప్రభుత్వంతో పాటు గతంలో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా అప్పచెప్పి వాటిని డెవలప్మెంట్ చేసే ప్రయత్నము, క్రీడా మైదానం కావచ్చు, అక్కడ కొన్ని క్యాంపస్ లో ఏర్పాటు కావచ్చు, కొంతమంది ఉద్యోగ సంఘాలకు కూడా అక్కడ కొన్ని నిర్మాణాలు చేపట్టుకోవడానికి అవకాశం కల్పించిన పరిస్థితి మనము చూసాం రామదాస్. ఈ నేపథ్యంలో ఎవరెవరికి ఎన్ని ఎకరాల భూమి ఇచ్చినటువంటి పూర్తి స్థాయి సమాచారంతో అడ్వకేట్ జనరల్ అక్కడ హైకోర్టులో వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలో ఇవాళ కోర్టు నిన్న విచారణ జరుపుతున్నటువంటి కోర్టు ఇవాళకి వాయిదా వేసింది. ఇవాళ తిరిగి మళ్ళీ హైకోర్టులో ఇదే 400 ఎకరాల మీద విచారణ జరగబోతుంది. ఈ 24 గంటల పాటు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆ 400 ఎకరాల భూమిలో చెట్లను నరకవద్దని, ఎక్కడ కూడా ఆ ల్యాండ్ ను బుల్డోజర్లతో లేవల్ చేయించడం కానీ ఇదని ఇటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా 24 గంటల పాటు బంద్ చేయాలంటూ హైకోర్టు చెప్పినటువంటి పరిస్థితి ఉంది రామదాస్. అయినప్పటికీ హైకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పును కూడా వీళ్ళు ధిక్కరిస్తున్నారు. హైకోర్టు మాటలు కూడా పట్టించుకోవట్లేదు. ప్రతిపక్షాలు ఇప్పటికే సోషల్ మీడియాలో వీడియో ఇస్తున్నారు. రాత్రంతా ఎక్కడికక్కడ జేసీబీలలో చెట్లను విరగొట్టడం కావచ్చు, చెట్లను తొలగించడం కావచ్చు, భారీ ట్రక్లలో విరిచేసిన కొట్టేసిన చెట్లను తరలించారని చెప్పేసి ఇక స్వేచ్ఛగా ఇవాళ ఉదయం కూడా కొంతమంది చెట్లను నరికేస్తున్నారు. ప్రభుత్వం ఆధీనంలో కోర్టు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదనేటువంటి వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు రామదాస్. సో ఈ నేపథ్యంలో ఇవాళ కోర్టు ఇవ్వబోయే తీర్పు ఎలా ఉండబోతుంది, ప్రధానంగా ప్రభుత్వం తరపు అడ్వకేట్ జనరల్ ఎటువంటి వాదనలు వినిపించబోతున్నారు అనేది కొంత చర్చనీయాంశంగా మారింది రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో మొత్తం మీద ఇవాళ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది, కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి అనేది మాత్రం ఆసక్తి రేపుతుంది. ఎందుకంటే విద్యార్థులు గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. 400 ఎకరాల భూమిలో
పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని కార్పొరేట్ వ్యక్తులకు అమ్మాలని చూస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. అలాగే జీవ వైవిధ్యాన్ని పాడు చేస్తూ అక్కడ మూగ జీవాలను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. అయితే దీనిపై ప్రభుత్వం తరపు నుంచి కూడా ఏజీ వాదించారు. ముఖ్యంగా ఈ భూములకు సంబంధించి చాలా ప్రాంతాల్లో, ఇక హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో ఇలా పాములు, నెమళ్ళు, చెట్లు ఉన్నాయని పిటిషన్ల వాదనల ప్రకారం ఆయా ప్రాంతాలను కూడా అటవీ భూములుగా ప్రకటించాల్సి ఉందంటూ ఎక్కడ నిర్మాణాలు చేపట్టకూడదంటూ ఈ లెక్కన ఏజీ వాదనలు వినిపించారు. అయితే ఇప్పటివరకు ఈ భూమి అటవీ భూమి అని ఒక్క వాదన కూడా లేదంటూ ఆయన హైకోర్టులో వినిపించిన పరిస్థితి. సో మొత్తం మీద ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు విచారణ అయితే గురువారానికి వాయిదా వేసింది. ఇవాళ తదుపరి విచారణ కొనసాగబోతుంది. ఇవాళ మళ్ళీ ఎలాంటి వాదనలు కొనసాగుతాయి, ఎవరికి అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు ఇస్తుందని మాత్రం ఆసక్తి రేపుతోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.